హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రాజీ ఐడియాస్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ కార్న్. ఈ క్రిస్పీ కార్న్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. క్రిస్పీ కార్న్ని గింజలు తీసి 3 కప్పులు తీసుకుందాము. 2 కండెలు అయితే 3 కప్పులు వస్తాయి. పెద్ద కండెలు అయితే 4 కప్పులు కూడా వస్తాయి. నేనైతే 2 కండెలు ఒలిచి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి స్వీట్ కార్న్ 3 కప్స్, సాల్ట్ 1 స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1/2 స్పూన్, చాప్డ్ గ్రీన్ చిల్లీస్ 2, చాప్డ్ కొరియాండర్ లీవ్స్ 1/2 కప్, చాప్డ్ ఆనియన్ 1 కప్, కార్న్ఫ్లోర్ 1 కప్. కార్న్ఫ్లోర్ కనుక అవైలబుల్ లేకుంటే మైదా అయినా వాడొచ్చండి. చాప్డ్ టొమాటోస్ 1/2 కప్, జీరా ఆర్ క్యూమిన్ పౌడర్ 1/2 స్పూన్, చాట్ మసాలా 1/2 స్పూన్. నేను స్పూన్స్ చిన్నవి తీసుకుంటున్నానండి, చూసి జాగ్రత్తగా వేసుకోండి. మసాలా, లెమన్ 1, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో స్వీట్ కార్న్ గింజలు యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ మీడియం ఆర్ హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము. ఈ స్వీట్ కార్న్లో విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయండి. అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ని ఇంక్రీజ్ చేస్తాయి బాడీలో. ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయ్యే వరకు ఉడికించుకుందాము. ఈ స్వీట్ కార్న్ అనేది బ్లడ్లో షుగర్ని, కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుందండి. ఇప్పుడు స్వీట్ కార్న్ ఉడికిపోయింది. దీన్ని వేరే బౌల్లోకి తీసుకుని వాటర్ అంతా డ్రైన్ చేసుకుందాము. వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత వీటిని ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఆరనిద్దాము. ఈ స్వీట్ కార్న్ని డైలీ తీసుకోవడం వల్ల స్కిన్ హెల్తీగా ఉంటుంది, అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా పిల్లలకి రెగ్యులర్గా స్వీట్ కార్న్ని ఇవ్వండి. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిందండి. ఈ స్వీట్ కార్న్ని వేరే బౌల్లోకి తీసుకుని కొద్దిగా సాల్ట్, కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుందాము. ఇవి రెండింటిని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందాము. వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి, ఎందుకంటే స్వీట్ కార్న్ ఉడికించిన తర్వాత వాటర్ వంపేసినా కానీ అందులో కొంచెం మాయిశ్చర్ అనేది ఉంటుంది. ఆ మాయిశ్చర్ ఈ స్వీట్ కార్న్ని, సాల్ట్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది. అందువల్ల ఉన్న వాటరే సరిపోతుంది తప్ప మరీ పిండి గట్టిగా ఉంటే కనుక, పొడి పొడిగా ఉంటే కనుక అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఈ ఆయిల్ని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కాగనిద్దాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. 5 మినిట్స్ అయిపోయింది. ముందుగా కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ మిక్చర్ని కొద్దిగా ప్యాన్లో ఆయిల్లో వేసుకుందాము. వేసుకుని ఫ్రై చేసుకుందాము. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే ఒకే చోట ఉండిపోతాయి. ఇప్పుడు క్రిస్పీ కార్న్ వేగాయో లేదో ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద స్వీట్ కార్న్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కార్న్ అనేది బాగా ఫ్రై అయిపోయాయండి. వీటిని వేరే బౌల్లోకి తీసుకుందాము. ఇంకో పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, చాట్ మసాలా, జీలకర్ర పౌడర్ అన్నీ యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద తిప్పుకుందామండి. కావాలనుకుంటే కొంచెం పెప్పర్ కూడా వేసుకోవచ్చు. పెప్పర్ అనేది ఆప్షనల్. కొంతమంది టొమాటో సాస్, చిల్లీ సాస్ కూడా వేసుకుంటారు, అది ఆప్షనల్ అండి. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు.
2 మినిట్స్ తర్వాత వీటిని వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ఒక లెమన్ కూడా పిండుకుందాము, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.